హలో నమస్తే వెల్కమ్ టు పిఎం శ్రీ జెడ్పీపీ బాయ్స్ హై స్కూల్ జీ మామిడాడ యూట్యూబ్ ఛానల్. వీక్లీ రౌండప్ చదువుతున్నది కీర్తన. బుధవారం మా పాఠశాలలో కాకినాడ జిల్లా సహకార బ్యాంక్ లిమిటెడ్ వారు ఆర్థిక అక్షరస్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పథకాల్లో డబ్బు పొదుపు చేసుకోవడం వలన లభించే లాభాల గురించి మాకు వివరించారు. డియర్ స్టూడెంట్స్, ఒక 10 నిమిషాలు మేము చెప్పింది వినాలి. మీరు మేము బ్యాంక్ నుంచి వచ్చాం, కొన్ని విషయాలు చెప్తాము. ఆ విషయాలను కూడా మీరు అవగాహన చేసుకుని మరలా మేము అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి. మీరు విన్నారా లేదా అన్న దాని గురించి చెప్తారు కదా. మన జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అని హెడ్ ఆఫీసు కాకినాడలో ఉంది. దీని బ్రాంచ్ పెదపూడిలో ఉంది. ఎక్కడుందమ్మా? పెదపూడి. మేము ఎందుకు వచ్చామంటే మీరు మీ తల్లిదండ్రుల ద్వారా మీ అమ్మగారు కానీ నాన్నగారు కానీ జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఓపెన్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం అంటే డబ్బులు ఏమైనా కట్టిన అవసరం లేదు. 2 ఫోటోలు, ఆధార్ కార్డు జెరాక్స్ పట్టుకుని బ్యాంక్ వస్తే అకౌంట్ ఓపెన్ చేస్తాం. ఒకవేళ మీరు అక్కడ రాలేని పక్షంలో మీకు అప్లికేషన్స్ ఇస్తాం. ఇక్కడ హెచ్ఎం గారికి కానీ లేదా మీ క్లాస్ సార్కి కానీ అప్లికేషన్ సంతకాలు పెట్టి ఇస్తే మేమే అకౌంట్ ఓపెన్ చేసి ఆ బుక్స్ కట్టేస్తాం. 2 ఫోటోలు ఇస్తే ఒకటేమో బ్యాంకులో ఉంటుంది, ఒకటేమో పాస్బుక్లో ఉంటుంది. ఇలాగా రికరింగ్ డిపాజిట్స్ అంటే డబ్బులు దాచుకునే విధానం. ఎంతైనా దాచుకోవచ్చు. 50 రూపాయల కాడ నుంచి 4 పేపర్లు ఉంది. 50 రూపాయల కాడ నుంచి ఇవ్వండి మరి 50 రూపాయల నుండి గరిష్టంగా 10,000 వరకు దాచుకోవచ్చు. అంటే ఈ నెలలో ఒక 500 కట్టారు అనుకోండి, వచ్చే నెలలో 1000 రూపాయలు ఉంటే 1000 రూపాయలు కట్టచ్చు. ఇలాగ మీకు 1 సంవత్సరం నుండి 10 సంవత్సరాల వరకు ఈ రికరింగ్ డిపాజిట్లు ఉన్నాయండి మేడం గారు. అయితే మరి వినండి, చాలు పాంప్లెట్స్ అన్నీ మీకు ఇస్తాం. ఈ పాంప్లెట్స్ అన్నీ మీకు ఇస్తాం సోదరి గారు. ఆ డిపాజిట్లు వేసుకోవడం వల్ల మనకి ఎప్పుడు కావాలంటే డబ్బులు అప్పుడు వస్తాయి. ఇప్పుడు అదే బయట వాళ్ళకి ఇచ్చామనుకో డబ్బులు వస్తాయా? బ్యాంక్ అంటే సెక్యూరిటీ. మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు ఆర్థికంగా మనల్ని ఆదుకుంటుంది. దాచుకున్న డబ్బులు వెంటనే తిరిగి వస్తాయి. బాబు ఆర్డీ మేడం గారు, ఆర్డీ ప్రతి నెల కట్టుకోవాలండి. గవర్నమెంట్ నుంచి మీకు వచ్చే డబ్బులు ఇప్పుడు నాన్నగారికి అమ్మగారికి విద్యా దీవెన ఇవన్నీ వస్తున్నాయి కదా, అమ్మఒడి విద్యా దీవెన ఇటువంటి అకౌంట్లు మన బ్యాంకులో పడితే మీకు వెంటనే తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అందరూ కూడా రైతులు కాబట్టి ఎక్కువ మన బ్యాంక్ వస్తుంటారు సార్. మీరు కంపల్సరీ ఇంట్లో ఫాదర్కి మదర్కి చెప్పండి. చెప్తే ఈ పాంప్లెట్స్ కూడా ఇస్తాం. కంపల్సరీ అప్లికేషన్స్ ఇక్కడ ఉంటాయి. 2 ఫోటోలు, ఒక ఆధార్ కార్డు జెరాక్స్ ఇస్తే అకౌంట్ బుక్ ఓపెన్ చేసి మళ్ళీ ఇక్కడ మన స్కూల్ పంపిస్తాం. అలాగా రికరింగ్ డిపాజిట్ 50 రూపాయల నుంచి ఎంతనే దాచుకోవచ్చు. 50 రూపాయలు మీ దగ్గర 50 రూపాయలు ఉంటాయి. అలా దాచుకుంటే మీకు వడ్డీతో సహా కల్పిస్తాం. వడ్డీ ఇస్తారమ్మా. ఇప్పుడు 50 రూపాయలు దాస్తున్నారు, దానికి 10 రూపాయలు వడ్డీ వచ్చిందానికి 60 రూపాయలు ఇస్తారు. అలాగా మీకు మళ్ళీ మీరే బాహారుకుంటున్నారు. మీరు ఏం డౌట్ ఉంటే మమ్మల్ని అడగండి, చెప్తాం. మీరందరూ కూడా అకౌంట్ ఉందా? ఓకే. పెదపూడి డబ్బులు 10,000 ఉన్నా సరే దాచుకోవచ్చు. దానికి ఎక్కువ వడ్డీ రేటుతో ఇస్తాం. శుక్రవారం మా పాఠశాలలో ప్రపంచ ప్రఖ్యాత గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా గణిత దినోత్సవం నిర్వహించుకున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీనివాస్ రామానుజన్ చిత్రపటానికి ప్రధాన ఉపాధ్యాయులు వారు శ్రీ కె శ్రీనివాస్, ఉపాధ్యాయులు సిబ్బంది పూలమాల వేసి పూలు సమర్పించి సుమాంజలి ఘటించారు, నివాళులర్పించారు. హాయ్, నేను మీ దేవిశ్రీ రమ్య.
కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ చదువుతున్న హౌస్ సర్జన్స్ ఇంటర్న్స్లో భాగంగా మా పాఠశాలను సందర్శించి బాలికలకు కౌమార దశలోని ఆరోగ్యం పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. స్థానిక రూరల్ హెల్త్ సెంటర్ సిబ్బంది శ్రీయుతులు హెల్త్ ఇన్స్పెక్టర్ జూజిరాజు, హెల్త్ ఎడ్యుకేటర్ కె శివప్రసన్న, డివైఈఈ కేవీవి పార్వతి పాఠశాల మధ్యాహ్న భోజనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిశీలించారు. కార్యక్రమంలో హౌస్ సర్జన్స్ డాక్టర్ కె శ్రీరామ్, డాక్టర్ కె సాయి రాహుల్, డాక్టర్ పి కార్తిక్, డాక్టర్ కె ప్రియాంజలి, డాక్టర్ కె ఉషాబాను, డాక్టర్ కె తేజస్వి, డాక్టర్ కె ఆదర్శ్, డాక్టర్ కె యతిన్ కౌశిక్ పాల్గొన్నారు. అవును, బట్ ఓకే. మిడ్ డే మీల్స్ అన్నీ బాగానే అవుతున్నాయా మీకు? మధ్యాహ్నం ఫుడ్ అంతా బాగానే పెడుతున్నారా? ఇంట్లో అంతా బాగానే పెడుతున్నారా ఫుడ్? ఎవరికన్నా ఏమన్నా ఫుడ్ విషయంలో కానీ స్పోర్ట్స్ ఆడుతున్నారా అందరూ? ఏం స్పోర్ట్స్ ఆడతారు అందరూ? ఓ నైస్. షటిల్, బాస్కెట్బాల్. ఒక అమ్మాయి ఇంకొక లైఫ్ని ఇవ్వగలదు. ఆ లైఫ్ ఇవ్వడానికి చిన్నప్పటి నుంచి అమ్మాయిని ట్రైన్ చేస్తూ ఉంటుంది అన్నమాట బాడీ. మన బాడీకి అన్నీ తెలుసు. అలాగే ఒక 14 years ఏజ్ వచ్చిన దగ్గర నుంచి చిన్నపిల్ల నుంచి మన బాడీ ట్రైన్ చేస్తూ ఉండిద్ది మన బాడీని ఇలా ఒక లైఫ్ని క్యారీ చేసేలాగా. సో అందులో పార్టే ఓవరీస్, యూటరస్, ఇవన్నీ. ఇది ఒక రిప్రొడక్టివ్ ఆర్గన్. ఇవన్నీ నువ్వు ఎంత చేస్తావు, తర్వాత నువ్వు ఆలోచించాలి. ఓకే, నేను ఎంపీసీ తీసుకున్నాను, ఓకే ఇంటర్ చేసేస్తావు, ఇంజనీరింగ్ ఎంటర్ అయిపోయావు. అప్పుడు నువ్వు రియలైజ్ అవుతావు ఏమని, ఓకే నేను ఇంజనీరింగ్ తీసేసుకున్నాను బట్ ఐ లెర్న్ నథింగ్ అని చెప్పని, నాకు ఇంట్రెస్ట్ లేదు ఫీల్డ్ అని. అప్పుడు నువ్వు విత్డ్రా చేసుకోలేవు కదా. సో నీ ఫర్దర్ 6 years ప్లాన్ కూడా నువ్వు ఇప్పటి నుంచి ఆలోచించాలి. నువ్వు ఏదైనా చెయ్యి, ఏ కాలేజ్లో అయినా చదువు, ఏ గ్రూప్ అయినా తీసుకో, బట్ యూ షుడ్ గెట్ సాటిస్ఫైడ్ విత్ ఇట్. ఇష్టంగా ఫీల్ అవ్వదు. నువ్వు బాస్కెట్బాల్ నీకు ఇష్టమైతే నువ్వు మేనేజ్ చేసుకోగలవు. ఓకే నేను ఈ టైంలో గేమ్ ఆడుకుంటాను, ఈ టైంలో చదువుకుంటాను. వాట్ దే ఎక్స్పెక్ట్, నువ్వు ఇప్పుడు బాగా చదువుకొని నీ గేమ్ కూడా నువ్వు కంటిన్యూ చేసుకుని ఉంటే నేను ఎవరు అడగను కూడా అడగరు. అదేం లేదురా, ఓన్లీ ఇంటర్ వరకే నీకు ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఏమని, చదువు ఇంపార్టెంట్, ఈ రిమైనింగ్ కెరియర్ అని నీకు ఫుడ్ పెట్టదు అనుకుంటావు. బట్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ దే ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్. మీరు చాలా ఆప్షన్స్ పర్సూ చేయొచ్చు. దాని ద్వారా కెరియర్ మీరు లైఫ్లో సక్సెస్ అవ్వచ్చు. అది ఈ క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందా? ఏం దొరికింది ఏంటి చెప్పు. సో నీకు ప్రాబ్లం ఉంది, దాని సొల్యూషన్ నీకు దొరకలేదు, పక్క వాళ్ళకి చెప్తే నీకు సొల్యూషన్ వచ్చిందా లేదా నీ డౌట్, ఓకేనా? సో మీ లైఫ్లో వచ్చిన ప్రాబ్లమే ఇంకోరి లైఫ్లో కూడా వచ్చి ఉండొచ్చు, ఓకేనా? రాదని చెప్పలేం కదా. వాళ్ళు దాన్ని ఎలా ఫేస్ చేశారు, వాళ్ళ దగ్గర నుంచి గైడెన్స్ తీసుకోవచ్చు. ఇది ఎలా కొరుక్కుంటుంది? నెయిల్ కట్టర్ వాడండి. నెక్స్ట్ సోషల్ హెల్త్ అంటే ఏంటి? సోషల్గా అంటే సామాజికంగా మీరెవరు? సామాజికంగా మీరు పౌరులు, ఓకేనా? స్కూల్లో స్టూడెంట్స్, ఇంట్లో ఆడపిల్లలు కూతుర్లు. సామాజికంగా బయటకు వస్తే మీరు పౌరులు, ఓకేనా? మీ హెల్త్ ఏంటి? ఆ సమాజంతో మీరు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నది మీ హెల్త్. నువ్వు వెళ్తున్నావు, నీకు ఏది చూసినా నచ్చట్లేదు సొసైటీలో, ఓకేనా? సో నీకు ఎలా చెప్పాలంటే పక్కవారితో ఇంటరాక్ట్ అవ్వడం నీకు నచ్చదు. నీ పక్కన ఎవరైనా ఉంటే నీకేదో మెంటల్ టార్చర్ లాగా ఉంటుంది. అలా ఉంటే మీ సోషల్ హెల్త్ బాగా లేనట్లు. అందరితో మీరు కలిసిపోగలగాలి, మీరే వెళ్ళి మాట కలపాలి, మాట్లాడాలి, పరిచయాలు పెంచుకోవాలి. మీకు ఏదైనా అవసరమైనప్పుడు వాళ్ళు పలకాలి, వాళ్ళకి అవసరమైనప్పుడు మీరు పలకాలి. ఒకరికొకరు మ్యూచువల్గా హెల్ప్ చేసుకుంటూ అలా కొనసాగుతుండాలి. అదే సోషల్ హెల్త్. అర్థమైందా? సో మీరు ఈ 3 ఆస్పెక్ట్లో ఫిజికల్, మెంటల్, సోషల్, ఈ 3 ఆస్పెక్ట్లో హెల్తీగా ఉంటే అప్పుడు మీ హెల్త్ పరిపూర్ణంగా ఉందని అర్థం. మేము గవర్నమెంట్ రూరల్ హెల్త్ సెంటర్ మామిడాడ నుంచి రావడం జరిగింది. నా పేరు కె శివప్రసన్న, హెల్త్ ఎడ్యుకేటర్. కేవివి పార్వతి గారు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. మేము రంగరాయ మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి హౌస్ సర్జన్స్ని తీసుకుని రావడం జరిగింది. ఫీల్డ్ యాక్టివిటీలో భాగంగా ఈవేళ హై స్కూల్ విజిట్ చేయడం జరిగింది. ఈ పిల్లలంతా కూడా ఇప్పుడు మాతో పాటు వచ్చినటువంటి హౌస్ సర్జన్సు వీళ్ళందరూ కూడా హై స్కూల్ పిల్లలందరికీ కూడా
అవేర్నెస్ అంటే డిఫరెంట్ హెల్త్ ప్రోగ్రామ్ సంబంధించి అవేర్నెస్ కల్పించడం జరిగింది ఇక్కడ. వీళ్ళందరూ కూడా ముఖ్యంగా ఏంటంటే పర్సనల్ హైజీన్ కావచ్చు, మెన్స్ట్రల్ హైజీన్ కావచ్చు, న్యూట్రిషన్ డెఫిషియన్సీ డిజార్డర్స్ కావచ్చు, అదేవిధంగా అబ్జర్వేషన్స్ అయితే మిడ్ డే మీల్ ప్రోగ్రామ్, నెక్స్ట్ ఇక్కడ ఎన్విరాన్మెంటల్ శానిటేషన్ అన్నీ కూడా, నెక్స్ట్ ఈ రూమ్స్ ఎట్లా ఉన్నాయి, రూమ్లో ఉన్నటువంటి వెంటిలేషను, అదర్ ఫెసిలిటీస్ కూడా చూడడం జరిగింది. అంటే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా మా పిల్లలు ట్రైనింగ్లో భాగంగా ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఏంటంటే మాకు ప్రతి నెల కూడా బ్యాచ్ వైజ్ మాకు రంగారావు మెడికల్ కాలేజ్ నుంచి హౌస్ సర్జన్స్ వస్తూ ఉంటారు. ఒక 16 నుంచి 18 మంది వస్తుంటారు. ఇక్కడ గవర్నమెంట్ రూరల్ హెల్త్ సెంటర్లో ఒక 4 వారాలు ట్రైనింగ్ నిమిత్తం వస్తారు వీళ్ళు. ఏంటంటే వీళ్ళ అబ్జర్వేషన్స్లో భాగంగా రూరల్ హెల్త్ సెటప్ ఎట్లా ఉంది, ఇక్కడ రూరల్లో ఏ విధమైన హెల్త్ ఫెసిలిటీస్ ఉంటాయి, అవి ఎట్లా పనిచేస్తూ ఉంటాయి, స్టాఫ్ ఎవరు ఉంటారు, అదేవిధంగా అవేంటంటే హెల్త్ సబ్ సెంటర్స్ కావచ్చు, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కావచ్చు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కావచ్చు, వాళ్ళు ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తారు, నెక్స్ట్ అక్కడ స్టాఫ్ ఎలా ఉంటారు, వాళ్ళు ఫీల్డ్ లెవెల్లో వివిధ రకాల సర్వీసెస్ని ఎట్లాగా పబ్లిక్ అందజేస్తారనేది ఈ 28 డేస్లో నేర్చుకుంటారు. అదేవిధంగా లోకల్లో ఉన్నటువంటి వాటర్ ప్లాంట్స్ కావచ్చు, నెక్స్ట్ రైస్ మిల్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, అదేవిధంగా అంగన్వాడీ సెంటర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అవి ఎట్లా పనిచేస్తాయి, ఆక్యుపేషనల్ హెల్త్ సంబంధించి అన్నీ కూడా ఈ పార్ట్ ఆఫ్ ఫీల్డ్ వర్క్లో భాగంగా ఈ 28 డేస్ కాలంలో వీళ్ళు అన్నీ నేర్చుకుంటారు, తెలుసుకుంటారు. వీళ్ళు ఏంటంటే కాబోయే అంటే వీళ్ళు ఫేస్ కంప్లీట్ అయిన తర్వాత ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో, అదేవిధంగా సిహెచ్సిలో, ఏరియా హాస్పిటల్లో పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఫీల్డ్ మీద కొంత అవగాహన అవసరం కాబట్టి, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ కూడా అవసరం కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళకి ఈ 28 డేస్ కాలంలో వీళ్ళకి నేర్పడం జరుగుతుంది, చూపించడం జరుగుతుంది. సో దానిలో భాగంగానే ఈవేళ ఈ స్కూల్ విజిట్లో భాగంగా స్కూల్ సందర్శన చేయడం జరిగింది. థ్యాంక్ యూ. నా పేరు విజయ పార్వతి అండి. నేను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గవర్నమెంట్ రూరల్ హెల్త్ సెంటర్ జీ మామిడాళ్ళలో వర్క్ చేస్తున్నాను. ఈరోజు మా పిల్లలకి ఉన్న ట్రైనింగ్లో భాగంగా స్కూల్ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్లో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వీళ్ళందరూ హౌస్ సర్జన్స్ రంగారావు మెడికల్ కాలేజ్ నుంచి వచ్చారు. మన దగ్గర 1 మంత్ ఉంటారు, ఎవరి మంత్ బ్యాచ్ వైజ్ వస్తూ ఉంటారు. దానిలో భాగంగా ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్ అనేది కాన్సెప్ట్లో ఇక్కడికి వచ్చాము. పర్సనల్ హైజీన్, కరోనా ప్రివెన్షన్ యాక్టివిటీస్ ఇవన్నీ మా పిల్లలతో చెప్పించడం జరిగింది పిల్లలకి. థ్యాంక్ యూ.